గౌరీశంకర్ గారు మీరు చెప్పండి. సో మైగ్రెంట్స్ గురించి కూడా తేజస్వి యాదవ్ చాలా కీలకంగా మాట్లాడిన అంశం. ఒకసారి మనం సెన్సెస్ నేను మాట్లాడితే సార్ 2011 లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 75 లక్షల మంది అవుట్ సైడ్ బీహార్ వెళ్ళి పనులు చేస్తున్నారు అనేది. ఇప్పుడు అది దాదాపు 2 కోట్లకు వెళ్ళి ఉంటుంది అనేది కూడా ఒక అంచనా. సో వీళ్ళందరూ నిజంగా ఓటింగ్కి వచ్చారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. బికాజ్ ఛత్ పూజ అనుకుంటా బీహార్లో బాగా చేస్తారు. అప్పుడు మాత్రమే సో వేరే ప్రాంతాల నుంచి బీహార్కి వస్తూ ఉంటారు, మిగతా అప్పుడు అసలు సాధ్యం కాదు అనేది. ఇంకో అంశం మాట్లాడాలంటే మన తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే బీహార్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడితే కనుక కాంట్రాక్టర్స్ చాలా గట్టిగా నిబంధనలు పెట్టారంట వాళ్ళకి. ఛత్ పూజ అంటే వెళ్ళండి, కేవలం ఒక 10 రోజులు మాత్రం మీకు సెలవిస్తాం, నెల రోజులు మీరు గాయబడితే మాత్రం మీకు ఉద్యోగం ఉండదు అన్న నేపథ్యంలో మరి వాళ్ళు వెళ్ళి ఓటు వేశారా లేదనేది ఒక క్వశ్చన్ అయితే, పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ చూస్తే కనుక స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో ఏ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రానంత పోలింగ్ ఈసారి బీహార్లో నమోదైంది. మనం యూజువల్లీ ఒక కన్సెప్షన్ ఉంటుంది, పోలింగ్ ఎక్కువైతే అది యాంటీ ఇన్కంబెన్సీయా అని. బట్ ఇక్కడ ఫలితాలను చూస్తుంటే కనుక ఆ స్టోరీ మారాల్సిన అవసరం ఉందేమో అనేది కూడా అనిపిస్తుంది. గౌరీశంకర్ గారు, హౌ డు యు సీ దిస్? మనకు ఫస్ట్ ఒకటి ఆలోచించాలి, ఓటర్ మైండ్ సెట్. ఏ ఓటర్ అయినా ఇన్స్టెంట్ బెనిఫిట్ చూస్తాడు. ఇప్పుడు మన దగ్గర ఓటర్స్ ఎట్లా 6 గ్యారంటీలు అన్నారు, తులం బంగారం అన్నారు, క్యాష్ ఇంత ఇస్తారని మహిళలకు, దాన్ని బాగా అట్రాక్ట్ అవుతారు. ఇంటికి హర్ ఘర్ సర్కారీ నౌకరీ అని ఒక క్యాంపెయిన్ పెట్టారు తేజస్వి యాదవ్ గారు. హర్ ఘర్ సర్కారీ నౌకరీ ఫైన్, సర్కారీ అనేది ఉట్టి రాదు కదా, మళ్ళీ యూ హ్యావ్ టు రైట్ ఎ టెస్ట్ క్వాలిఫై అయితే యూ విల్ గెట్ ఎ జాబ్. ఊరికేనే ఇవ్వడు కదా జాబ్. కాబట్టి జనాలు ఏంటంటే ఓటర్స్ జనరల్లీ అట్రాక్ట్ అవుతారని ఇన్స్టెంట్ క్యాష్ బెనిఫిట్ వస్తుంది. 10,000 అంటే దే షుడ్ బి సమ్ సీలింగ్ పెట్టుకుంటారు వాళ్ళు. ఆల్ వీకర్ సెక్షన్స్కి అందరికీ 10,000 రూపాయలు నేను ఇస్తాను, మహిళలకు ఇచ్చేస్తాను నేను, అదే సీలింగ్ పోతే ఈజీగా ఉంటుంది. సో పీపుల్ లుక్ అట్ ఈజీ మనీ అంతేనే చూస్తారు. కానీ మనకు రేపొద్దున ఎగ్జామినేషన్లో టెస్ట్ రాసేసి ఇంకోటి, ఈ కాలంలో గవర్నమెంట్ జాబ్స్ చాలా తగ్గిపోయినాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కాంట్రాక్ట్ జాబ్స్ నౌ. మనకు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, బట్ అమర్ గారు చెప్పినట్టుగా లాస్ట్ 5 years రెజ్యూమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ క్రియేటెడ్ గవర్నమెంట్ జాబ్స్. అఫ్ కోర్స్ ఆ తర్వాత వాటిని ఏం చేస్తున్నారు అనేది ప్రస్తుతం ట్రెండ్లో మనం చూస్తున్నప్పటికీ సాధ్యం అనేది మాత్రం మన తెలంగాణలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్సే మెజారిటీగా ఉన్నారు. రైట్. గవర్నమెంట్ రియల్ గవర్నమెంట్ జాబ్స్లో వచ్చినాయి చాలా తక్కువ ఉన్నాయి. ఎన్నున్నాయి నోటిఫికేషన్స్ ఎన్ని వస్తున్నాయి, రాదు. అండ్ గవర్నమెంట్ కెనాట్ అఫోర్డ్ ఇట్. ఇప్పటికే నాట్ ఓన్లీ దట్, లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నా పెన్షన్కే పోతుంది. సో నో గవర్నమెంట్ ఈజ్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్. రేపు పొద్దున వాళ్ళు కూడా బీహార్లో ఏంటంటే బీహార్ ఇది స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అండి. ఏంటంటే యూ హ్యావ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ, దెన్ యూ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రిచ్ మన మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి వాళ్ళకు. అండ్ మనకు భారతదేశంలోనే హైయెస్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఐఏఎస్ ఐపీఎస్ కమ్స్ ఫ్రమ్ బీహార్. దాంట్లో కూడా 2 విలేజెస్ ఉన్నాయి అక్కడ. 2 విలేజెస్ నుంచి చాలా మంది చదువుకొని వస్తారంటే వాళ్ళ గవర్నమెంట్ జాబ్ మీద మోజు. పబ్లిక్ ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది, లైఫ్ సెటిల్ అయిపోతుంది, గవర్నమెంట్ మీద ఉంటుంది. కాబట్టి అదే క్యాష్ ఆన్ చేశారు తను. అంతేకాని మనకు అల్టిమేట్లీ ఓటర్ ఏం చేస్తాడు, ఇన్స్టెంట్ బెనిఫిట్ ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు. అరే 10,000 రూపాయలు వస్తారు మహిళలకు మహిళా రోజ్గార్ యోజన 10,000 రూపీస్ వేస్తున్నారు అనగానే అట్రాక్ట్ అయిపోతారు. అది దాంతో ఓటింగ్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతారు. మన దగ్గర కూడా తులం బంగారం అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు తెలంగాణ ఎక్కడ తులం ₹1,00,000 అయిపోయింది. మేము అన్నప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు ₹1,00,000 తులం అయింది, ఎక్కడ చూసామని ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ లీడర్ చెప్తా ఉన్నారు. మన పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు ఓపెన్ కానీ, 7 నుంచి ఇవ్వాలి, మా దగ్గర ఎక్కడ ₹1,00,000 తులం అంటే 7 నుంచి అవుతుంది అని. కాబట్టి పీపుల్ షుడ్ మన ఓటర్స్ కూడా అల్టిమేట్లీ ఆలోచన చేయాలి. మన ఫ్యూచర్లో రేపొద్దున స్టేట్ ఎవరు డెవలప్ చేస్తారే అని కాదు. కానీ ఏమైందంటే మనకి ఇన్స్టెంట్ బెనిఫిట్లు పోయి చాలామంది మన ఓటర్స్ పడిపోతాం. దాంట్లోనే వీఆర్ ఎలక్టింగ్ గవర్నమెంట్, వాళ్ళు ఫుల్ఫిల్ కూడా చేయలేకపోతారు. డోంట్ హ్యావ్ ఫండ్స్. ఇప్పుడు రేపు పొద్దున మనకి ఏమంటారు, అరే మా దగ్గర ఫండ్సే లేవు, మొత్తం అంటే ఆల్రెడీ పోయిన ప్రీవియస్ గవర్నమెంట్లో మొత్తం ఖాళీ అయిపోయింది, అసలు ఫండ్సే లేవు అని. మాకు సెంట్రల్ గవర్నమెంట్ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద తోసేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు మాకు ఇవ్వటం లేదు అట్లా అని. కాబట్టి అయితే ప్రాక్టికల్గా జనాలు కూడా ఆలోచన చేయాలి. ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ ఆలోచన. కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అవన్నీ పెద్ద ఆలోచన చేసాం కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్స్టెంట్ బెనిఫిట్కి చూస్తూ ఉంటారు. రైట్ సార్. అయితే నితీష్ కుమార్ కూడా ఇంటికో ఉద్యోగం అన్నట్టున్నారు సార్. అన్నారు మేము కూడా డెఫినెట్గా ఉద్యోగాలు ఇస్తారు. కానీ ఏమైంది మనకి మా బీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం ఇస్తారని, ఏ ఉద్యోగం అని చెప్పలేము. మళ్ళీ దాని సబ్సిక్వెంట్లీ ఏంటంటే మేము అడుగుతూ ఉంటుంటే మీకు ఇన్ని ఐటీ జాబ్స్ క్రియేట్ చేసాం, ఇన్ని లక్షల ఐటీ జాబ్స్ క్రియేట్ చేసాం, ఇన్ని లక్షల అవుట్ సోర్సింగ్ జాబ్స్ క్రియేట్ చేసామని చెప్పారు. కానీ గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు. బీఆర్ఎన్స్ గురించి మాట్లాడాలంటే సార్ నిజంగా ఇది సాధ్యమే. బట్ ఎప్పుడు అది ప్రైవేట్ సెక్టర్ కూడా ఎంకరేజ్ చేసినప్పుడు. బట్ బీహార్లో నిజంగా ప్రైవేట్ సెక్టర్ వచ్చి అక్కడ అభివృద్ధి చెందే దిశగా పరిస్థితులు ఉన్నాయా?
సెక్యూరిటీ ముందుగా చక్కబర్చాల్సిన అవసరం ఉంది. సో యూపీలో కూడా ఇదే పరిస్థితులు ఇదివరకు ఉండేవి. యోగి ఆదిత్యనాథ్ ఆ తర్వాత చక్కబరిచారా లేకపోతే బుల్డోజరా అది పక్కన పెడితే ఆ పరిస్థితులు మారాయి. మరి అదే బీహార్లో ఉంటే ఈ ప్రైవేట్ సెక్టర్ కనుక అక్కడ వచ్చి పెట్టుబడులు పెడితే అఫ్ కోర్స్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా మినరల్స్ అవ్వచ్చు, రిసోర్సెస్ చాలా ఎక్కువగా ఉన్న బీహార్లో అదే రీతిగా వలసకు వెళ్తున్నారు. బికాజ్ అక్కడ పెద్ద ఇండస్ట్రీస్ వర్క్ చేయటం లేదు. రైట్. ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటారు బీఆర్ఎస్ అంటే చీప్ లేబర్ కోసం. మనకి కన్స్ట్రక్షన్ సైడ్లో మనకు ఇంట్లో మనకు ఈ ప్లాస్టరింగ్ వర్క్ ఇట్ అన్న చూసి యూపీ వాళ్ళు ఉన్నారు చాలా మంది. వుడ్ వర్క్ యూపీ వాళ్ళు ఉన్నారు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు. మన హోటల్స్ చూడండి. కీ ఫైట్ చూద్దాం సార్ బిఫోర్ ఐ గో టు డిస్కషన్ అగైన్. బీహార్ కీ ఫైట్స్ ఒకసారి చూస్తున్నాం మనం. ఇక్కడ విజయ్ కుమార్ సిన్హా బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్ లీడ్లో ఉన్న పరిస్థితి అమరేష్ కుమార్ మీద. సో కాంగ్రెస్ అభ్యర్థిగా అమరేష్ కుమార్ ఉన్నారు, విజయ్ కుమార్ సిన్హా లీడ్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలాగే లఖీసరాయ్ విజయ్ కుమార్ సిన్హా బీజేపీ లీడ్లో ఉన్నారు. సో ఇది కీ కాన్స్టిట్యున్సీగా చూస్తున్నాం. కీ ఫైట్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం బిగ్ స్క్రీన్ మీద. జమ్మూయ్ స్థానంలో ఇక్కడ శ్రేయా సింగ్ బీజేపీ లీడ్లో ఉన్నారు, మహమ్మద్ షంషాద్ అలం మీద ఆర్జేడీ క్యాండిడేట్గా ఇక్కడ కనిపిస్తోంది. సో జమాయ్ అనే ఒక కీ కాన్స్టిట్యున్సీగా చూస్తున్నాం. ఇక రాఘోపూర్లో తేజస్వి యాదవ్ లీడ్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో బీజేపీ క్యాండిడేట్ సతీష్ కుమార్ యాదవ్ పై తేజస్వి యాదవ్ లీడ్లో ఉన్నట్టుగా సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వన్ ఆఫ్ ది కీ ఫైట్స్గా చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అలాగే తారాపూర్ చూస్తే కనుక బీజేపీ లీడ్లో ఉంది, సామ్రాట్ చౌదరి అరుణ్ కుమార్ షా ఆర్జేడీ క్యాండిడేట్ పై ఆధిక్యంలో ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్. ఇక మహువా చాలా క్రూషియల్ ఫైట్ ఎక్కడైతే జరుగుతుందో దాంట్లో మహువా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కూడా తేజ్ ప్రతాప్ యాదవ్ ఇద్దరు, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్ ఇద్దరు కూడా ముందంజలో ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సంజయ్ కుమార్ సింగ్ మీద ఆయన లీడ్లో ఉన్నారు. రైట్. ఇక సివాన్లో చూస్తే బీజేపీ లీడ్లో ఉంది, మంగళ్ పాండే అవధ్ బిహారీ చౌదరి మీద ఆర్జేడీ అభ్యర్థి, ఇతని మీద బీజేపీ క్యాండిడేట్ లీడ్లో ముందుకెళ్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అలీనగర్లో మైథిలి ఠాకూర్ బీజేపీ లీడ్లో ఉన్న సిచ్యువేషన్, వినోద్ మిశ్రా పై ఆమె లీడ్లో ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక దర్భంగా చూస్తే కనుక బీజేపీ లీడ్లో ఉంది, సంజయ్ సరౌగి ఉమేష్ సహాని మీద ఇక్కడ ఆయన ఆధిక్యం కనపరుస్తూ ఉన్నారు. సో దర్భంగా చూస్తే కనుక సో కీ ఫైట్ కాన్స్టిట్యున్సీస్ మనం చూస్తున్నాం బిగ్ స్క్రీన్ మీద. దర్భంగా సంజయ్ సరౌగి ఉమేష్ సహాని మీద ఆధిక్యంలో ఉన్న సిచ్యువేషన్. దాదాపు మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసి ఆధిపత్యం కనబరుస్తోంది బీజేపీ. ఇదే దశగా ముందుకు వెళ్తుందా లేదంటే ఏదైనా తారుమారయ్యే ఛాన్సెస్ ఉంటాయా? మన గౌరీశంకర్ గారు చెప్పినట్టు చివరి వరకు వేచి చూడాల్సిన అవసరం ఉందా, లేదంటే ఆల్రెడీ వన్ సైడెడ్గా వెళ్తున్న ఇదే ట్రెండ్ ముందుకు వెళ్తుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. రైట్. ప్రొఫెసర్ మల్లేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. వెల్కమ్ సార్. సో హౌ డూ యూ సీ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ జూబ్లీస్ గురించి మాట్లాడదాం. సో కాంగ్రెస్ 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 3000 పైచిలకు ఓట్లతో ఆధిక్యంలో ముందుకెళ్తోంది. ఇదే కంటిన్యూ అవుతుందా? దాదాపు 10 రౌండ్లలో మొత్తం పూర్తిగా తేలిపోనుంది. 58 అభ్యర్థులను ఇక్కడ నిలబెట్టారు, 42 టేబుల్స్ని అక్కడ ఏర్పాటు చేశారు, 10 రౌండ్స్ అని చెప్తున్నారు. హౌ డు యూ సీ దట్ సార్? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం. ఇక్కడ జూబ్లీ హిల్స్ది మనకు కొంత మొదటి నుంచి కూడా ఆసక్తికరంగా ఉన్నది. ఎందుకంటే మారింది. ఒక 5-6 రోజుల క్రితం వరకు కూడా అందరూ బీఆర్ఎస్ అని, చివరిలో ఒక్కసారిగా కాంగ్రెస్ వైపే అందరూ మొగ్గు చూపారు. ఎగ్జిట్ పోల్స్ అయితే కొన్ని సర్వేలు మాత్రమే బీఆర్ఎస్కి ఇచ్చినాయి, కానీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్కి ఎడ్జి ఉంటుంది అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన డే 1 నుంచి కూడా డిసైడ్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే